హాయ్ అండి అందరికీ. మన అనకాపల్లిలోనే అతిపెద్ద వినాయకుని పెట్టారు కదండి, 126 ఫీట్స్. ఆ వినాయకుని చూడడానికి అయితే ఈరోజు అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారంటే చాలా పెద్ద వినాయకుడు అండి. ఇదైతే ఎగ్జాక్ట్గా అయితే 4 రోడ్స్ దగ్గర ఎన్టీఆర్ స్టేడియంలోనైతే పెట్టారు. ఇంకా ఈ వినాయకుడి దగ్గర మనకు ఆడుకోవడానికి గేమ్స్ అండ్ స్టాల్స్ కూడా చాలానే పెట్టారండి. నైట్ టైం అవ్వడం వల్ల లైటింగ్తో చాలా బాగుందండి. చూడడానికి అయితే జనాలు కూడా బాగానే వస్తున్నారు. మేము ఆల్రెడీ వెళ్ళి 2 వీక్స్ అయినా కూడా నేను ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఇదంతా కూడా లైన్ అండి. మనకి ఇక్కడ ముందైతే టికెట్ తీసుకోవాలి. మేము వెళ్ళిన రోజు అయితే టైం ఇప్పుడు 6:30 అయిందండి. ఇక్కడైతే క్రౌడ్ కూడా ఎక్కువే ఉన్నది. మేమైతే సండే ఈవినింగ్ వెళ్ళాము. ఇక్కడ లైన్ చూసారంటే ఇదంతా లోపల టికెట్ తీసుకొని వెళ్ళే లైన్ అండి. ఇక్కడ మేమైతే టికెట్ తీసుకోవడానికి ముందు లైన్ కట్టాము. ఈ ముందుకైతే ఇక్కడైతే టికెట్ అయితే ఇస్తున్నారు. ఒక్కొక్క టికెట్ మనకైతే 25 రూపీస్ అండి. మేమైతే ఇద్దరము, మా పిల్లలకి అయితే టికెట్ లేదు, వాళ్ళకి ఇంకా 4 ఇయర్స్ కాబట్టి. అయితే ఈ విధంగా అయితే డెకోర్ అయితే చేశారండి. చాలా బాగుంది. ఇక్కడ మీదనైతే ఎల్ఈడి వాళ్ళు కూడా ఉంది. ఇంకా పక్కన అయితే ఇలాగా దశావతారాలతో మనకైతే దేవుళ్ళు కనిపిస్తున్నాయి. కిందనైతే ఇలాగ ఎంట్రింగ్ అయితే చాలా బాగుంది. ఫొటోస్కైనా దేనికైనా చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలు కూడా. ఇక్కడైతే చూసారంటే ఆడుకోవడానికి ఇన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. మనం ఎందులోనైనా ఆడుకోవచ్చు, టికెట్ పే చేయాలి. ఇంకా అయితే మేము దగ్గరికి వచ్చాము. ఇంకా వర్షం అయితే పడడం స్టార్ట్ అయిందండి. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాగా ఎక్కువగా వర్షం పడిపోయింది. దానివల్ల అయితే మేము లోపలే ½ అన్ అవర్ కన్నా పైనే ఉండిపోయాము. ఇంకా దేవుడి ముందునే ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నది. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళినప్పుడు అయితే ఇలాగంటే అలా తోసేవారంట బయటికి ఓన్లీ చూసేసి. మేమైతే ఇదంతా బాగా చూసాము క్లారిటీగా. అయితే ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే లోపల అయితే చేశారండి. 126 ఫీట్స్ అండి. చాలా బాగుంది. ఇక్కడైతే జనాలందరూ కూడా మాతోనే ఉండిపోయారు. వర్షం ఎక్కువ పడడం వల్ల కరెంట్ కూడా పోయిందండి. ఒక్క నిమిషంలో అయితే జనరేటర్ అయితే ఆన్ చేసేసారు. మళ్ళీ అయితే మనకి లైట్స్ అయితే వేస్తారు మొత్తం అన్ని కూడా. ఇక్కడైతే పెద్ద కూలర్స్ కూడా ఉన్నాయి. కిందన అంతలా కనిపించలేదు. ఇంకా ఇంత వర్షంలో కూడా జనాలందరినీ కూడా లోపలికి రానించి ఉండనిచ్చారండి. ½ అన్ అవర్ పైనే ఉన్నాము మేమైతే. ఇక్కడైతే లైట్గా వర్షం అయితే తగ్గింది. ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము. ఇక్కడ అంతా మొత్తం బురద బురద అయిపోయింది. స్టాల్స్ అవన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. ఇక్కడ చూసారంటే మనకి గేమ్స్ కూడా ఆపేశారు. మా పిల్లలు పాపం ఆడుకుందామని అయితే ఇష్టపడ్డారు, కానీ అవ్వలేదు. ఇక్కడ స్టాల్స్లో కూడా జనాలు అయితే వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ తినడానికి ఆడుకోవడానికి అవ్వలేదని మా ఆయన అయితే బేకరీకి వెళ్ళి కేక్స్ అయితే తెచ్చారు. తర్వాత అయితే బనానాస్ అయితే తీసుకున్నామండి. అప్పుడే చాలా ఎక్స్పెక్ట్ చేసామండి 10 అయిపోద్దేమో ఇంటికి వెళ్ళేటప్పటికి అని, కానీ వర్షం పడడం వల్ల స్పాయిల్ అయిపోయింది. ఐస్ క్రీమ్స్ కూడా మా ఆయన అయితే తెచ్చేసారు. ఇంక ఈ వీడియో అయితే